హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమృత ఫుడ్ డైరీ. ఈరోజు మీ అందరికీ చికెన్ బిర్యానీని చేసి చూపిస్తున్నాను. చికెన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మిర్చి, కొత్తిమీర, పుదీనా, జింజర్ గార్లిక్, సోంపు, చెక్క, ఇలాచీ, లవంగా అండ్ పెప్పర్, టమోటో, ఆనియన్, కసూరి మేతి, చికెన్ మసాలా, పెరుగు, కొరియాండర్ పౌడర్, చిల్లీ పౌడర్. నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇక్కడ బియ్యంని కూడా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్కి మసాలా చేసుకోవాలండి. పుదీనా, జింజర్ గార్లిక్, మిర్చి, కొత్తిమీర అండ్ స్పైసెస్ వేసుకోవాలండి. ఇందాక చెప్పాం కదా, అవి అన్నీ వేసుకొని మీకు వాటర్ ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. చూడండి, మసాలా రెడీ అయ్యింది. ఇప్పుడు ఎలా చేసేదని చూపిస్తున్నాను. ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడి అయినాక ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ని కొద్దిగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ టైంలో కసూరి మేతిని వేసుకోవాలి. కసూరి మేతి వేసుకున్నాక ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి. చూడండి, ఇది గోల్డెన్ బ్రౌన్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. చూడండి, ఇప్పుడు మేము ఇందాక మసాలా చేసుకున్నాం కదా, ఆ మసాలాని యాడ్ చేసుకున్నానండి. మసాలా కొద్దిగా పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నా. చికెన్ వేసుకొని ఒక బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకొని మీకు ఈ టైంలో సాల్ట్ ఎంత కావాలో మీ రుచికి తగ్గినట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేసుకున్నాక టమోటో, ఇందాక మిర్చి పౌడర్, గరం మసాలా, కొరియాండర్ పౌడర్ అండ్ చికెన్ మసాలా మీకు చూపించాం కదా అండి, అవి మొత్తం యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఒక చిన్న కప్పులో పెరుగుని కూడా ఈ టైంలో యాడ్ చేసుకోవాలి. చూడండి, అన్నీ యాడ్ చేసుకున్నాక ఒక బాగా మిక్స్ ఇచ్చి ఒక 5 minutes ఉడకనివ్వాలండి. చూడండి, ఈ టైంలో ఆయిల్ మొత్తం పైకి వస్తుంది కదా, కనిపిస్తుంది కదా మీకు. ఈ టైంలో బియ్యంని వాష్ చేసి పెట్టుకున్నాం కదా అండి, ఒక 10 minutes ముందు వాష్ చేసి పెట్టుకుంటే చాలు. చూడండి, ఇలా రైస్ వేసుకొని 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే చాలండి. బిర్యానీది ఆల్రెడీ మసాలా ఉంటుంది కాబట్టి 2 గ్లాస్ వాటర్ అవసరం లేదు. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ చాలండి. చూడండి, వాటర్ని వేసుకున్నాక ఈ టైంలో మీరు కారం కానీ సాల్ట్ కానీ మీకు సరిపోయిందో లేదో అని చూసుకొని యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ మసాలా లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, రైస్ ఒక 50% ఉడికిందండి. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టి లోపల నుంచి ఎయిర్ పాస్ అవ్వద్దండి. అట్లా ఒక ప్లేట్ పెట్టి ఒక 10 minutes ఉడికించాలి. చూడండి, ఒక 10 minutes అయినాక ఇట్లా ఉడికింది.
ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్ ఉడికించుకుంటే బిర్యానీ రెడీ అయిందండి. చూడండి, ఇప్పుడు సర్వింగ్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చిందో. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. అండ్ మసాలా ఎక్కువ కాకుండా తక్కువే మసాలాతో చాలా ఈజీగా సింపుల్గా బిర్యానీని చేసుకోవచ్చు. చూడండి మీరే ఎంత బాగా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.